అన్న ఇది ఇట్లా తూర్పు వీధి స్థలం ఇది పరమాట ఇది తూర్పు ఇది తూర్పు ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చి ఇట్లా ఆగ్నేయం వెళ్తారు, ఇట్లా పోతే ఇంట్లోకి బయటికి పోతే ఆగ్నేయం పోతారు, ఇంట్లోకి వస్తే వాయువం వస్తారు. ఇప్పుడు దక్షిణం వీధి గల స్థలానికి దక్షిణమే ఉండాలి. తూర్పుకు దండిగా స్థలం ఉంది కదా మేము అది అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇగో ఇది ఇలా ఇది ఈ గేట్ ఇలా పెట్టుకొని ఈడ మాత్రం 2.5 కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలంటే ఏమైంది ఏమన్నా 3 కట్ చేసినా సంతోషమే. ఇంకెందుకు 3 కానీ కట్ చేయి, 3 అడుగులు కట్ చేయి. ఆడ కూడా అవతలది కూడా ఇది కూడా 3 అడుగులు కట్ చేయి. ఈ రేకులు ఇట్లా ఏమన్నా చేసి ఇంకా ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇట్లా మనకైతే అనుకూలిస్తుంది అన్న ఇంట్లో. ఇది ఈ స్థలం అయితే మొదటి నుంచి పేరు ప్రతిష్టలు దక్షిణాగ్నేయ వీధి పోటీ మంచి పేరు ప్రతిష్టలు అన్నీ సంపాదించింది. ఇది అట్నే పోగొట్టింది. ఇప్పుడు ఇట్లా వాయువు ఆగ్నేయం నడిచి ఏదో విధంగా నష్టపుచ్చుతూ వచ్చింది ఏమన్నా. అప్పుడు ఇట్లా ఈడ గోడ కట్టినామనుకో మనం, ఈడ గోడ కట్టి ఇట్లా ఈడ కంత పెట్టినంటే ఇంట్లోకి వస్తే దక్షిణం ఆగ్నేయంలో వస్తాం, ఉత్తర ఈశాన్యంలో బయటికి పోతాం. లోపలికి వస్తే ఇటు నుంచి ఉత్తర ఈశాన్యం పోయి దక్షిణాగ్నేయం పోతాం. ఇట్లా పోయినాక ఇది లెక్కలేక రాదు. ఇది ఇండ్లు కదా. ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి కదా ఇవి, ఈ రేకులు ఎందుకు ఇది ఇండ్లే కదా మనకు. ఇప్పుడు ఇండ్లు అయిపోయేది కాబట్టి మీకైతే అనుకూల పరిస్థితి వస్తుంది. దీనికి ఎన్నాళ్ళకు వస్తుంది అంటే ఇది కట్ చేయి 2-3 రోజులకు మనశ్శాంతి కలుగుతుంది. తర్వాత అన్నీ చేయి. ఈ రేకులు కట్ చేయమంట ముందు ఈ రేకులు కట్ చేయి, కొంచెం మనశ్శాంతి అనేది ఇంట్లో వస్తుంది. ఎందుకంటే ఇట్లుంటే యజమానికి తండ్రికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. ఇక ఈ ఆగ్నేయ నడక అనారోగ్య ఇప్పుడు తూర్పు ఆగ్నేయ నడక కదన్న. పుస్తకం అది ఇక తూర్పు ఆగ్నేయ నడక ఇటుంటుంది. ఆగ్నేయ దోషాల వలన ఇంటి 2వ సంతతి కానీ 2వ కుమారుడు కానీ అక్క కొంచెం రాక ఇంటి యజమానురాలు కానీ ఈ ముగ్గురు కానీ బాధపడవలసి ఉంటుంది. ఈ దోషాలకు గురి కావాలంటే పైన చెప్పుకున్న ఇంటికి కానీ కొన్నింటి కానీ గురి కావడం జరుగుతుంది. ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకు అయితే ఆ కొడుకు పిచ్చివాడు కానీ అనారోగ్యవంతులో తన మాట వినడనో రవిడనో దుర్వేషపడనో కఠిన మనసుకునో విచారించాల్సి వస్తుంది. ఇతర వాస్తు దోషాల కలిగి ఉన్న ఇంటి 2వ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. అంత నీచంగా లేదు. 2వ సంతతి కూతురైనా యజమాని తన 2వ కుమారుని గురించి పై విధంగా చింతించాల్సి వస్తుంది. ఏమన్నా ఇప్పుడు ఆ తూర్పు ఆజ్ఞ నడుస్తున్నావు కదా, తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు, తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టడాలు నిర్మించడం, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడాన్ని తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరం అవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇళ్ళ రికబర్లకు ఆస్తి సంక్రమించడం అంటే ఇంతకుముందు వచ్చింది. 2వ భార్య ఉంచుకున్న పిల్లనికి ఆస్తి చేరవడం, పిల్లల వల్ల అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఇంత ధనవంతులైన ఆస్తిని సంతుష్టి అనించలేని వారు అంటే 2 భార్యలు ఉన్నా నమ్మొచ్చు. ఇక్కడ ఇంట్లో పూర్వం లేదా దత్తుకొచ్చిందంటే నమ్మొచ్చు. ఉత్తాడు పిల్లండి ఎప్పుడైతే ఈ వాయువం మూత వేసినావోనా, పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువంలో దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు. కొన్ని చోట్ల పిచ్చి పడిన వారు కూడా ఇటువంటి ఇంట్లో ఉందరు. అంటే ఇటు నుంచి ఇట్లా వస్తే వాయువం వచ్చినట్టే కదా. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే బయటికి పోతే ఆగ్నేయ నడక, ఇంట్లోకి వస్తే వాయువు నడకనే కదా. వాయువం ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువు మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్నా, ఈశాన్యం కన్నా పల్లంగా అయినా ఉత్తర వాయువు నడక ఉన్నా వాయువం భ్రష్టు పడడం అంటారు. మనకు ఉత్తరవాయువు నడక అయింది, వాయువు మూతపడింది. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువు దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు.
ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి లేవు. ఒక నైరుతి దోషాలతోడైతే హత్య చేయడం జరుగుతుంది. అంటే నీ ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాకూడదు. డబ్బిచ్చి కొనుక్కునేటే శత్రుత్వం ఇక్కడ ఏమన్నా. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, ఆ ఇల్లు అమ్మకానికి రావడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టే పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. ఏమైనా అట్నే జరుగుతుంది. అప్పు పుట్టడం తెలుసు, అప్పు పుట్టడం. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. అయితే ఆడ తిరుమలలో ఈడ ఏం లేనందుకు ఒక ఆగ్నేయ మూత పడింది కదన్నా. ఇప్పుడు ఈడ ఈశాన్యంలో ఏం గోడ లేదు కదా, ఈడ మెట్ల స్తంభాల కాడ ఏం గోడ లేనందుకు ఆడ స్తంభాల కాడ చూపు, ఆడ స్తంభాల కాడ ఏం గోడ లేదు, ఆగ్నేయంలో మాత్రమే గోడ ఉంది. ఏమన్నా ఉన్నందుకు ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి. అష్టదిక్పాలకుల్లో ముఖ్యంగా నిత్య పూజనీయుడు భగవంతుడు అయిన వాడు ఈయననే. అందుకే ఈశాన్య స్థానం పూజనీయ స్థలంగా ఉంది. శివుడి భార్యగా గంగ కాబట్టి నీటి కుళాయి వాడకం, గుంటలు, నుయ్యి ఈ మూల తప్ప మరే మూల ఉండకూడదు. అన్ని మూలల కన్నా ఈశాన్య మూలలో వాస్తుశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే ఈ మూలలో పెంపు భ్రష్ట్ అయితే ఆగ్నేయ వాయువ నైరుతి మూలలు కొలతలు తేడా వచ్చి విశేషంగా నష్టపోయింది. ఇక్కడ ఇదేనా మీ ఇంట్లో జరిగినది. ఇంకొకటి గృహంలో వాయువం పల్లంగా ఉండినా గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువం మూతపడినా పల్లంగా ఉన్నా అంటే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుకుందరు. ఇటువంటి గృహంలో పిచ్చివారు ఉంటే జరుగును. ఒక్కోసారి వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ కూడా జరుగుతుంది ఒక్కోసారి. సరే ఇది ఇట్లా ఇది వాయువ ఆగ్నేయం నడకలు తెప్పిస్తే ఇప్పుడు దక్షిణాగ్నేయం ఇది అవుతుంది. ఇట్లా చేయండి చాలు. ఏమన్నా మీరు అవసరమైతే వీడియో కాల్ చేసి నాకు ఫోన్ చేయండి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేయి, నేను చెప్తా. ఏమ్మా ఇప్పుడు నేను పుస్తకంలో చదివినవి కొన్ని ఎన్ని ఉన్నాయి కదమ్మా. సర్లే తల్లి, ఇక్కడ మెట్లు ఇక్కడ పెట్టాలి చూడనా, మెట్లు ఆడ పెట్టాలి చూడు ఫస్ట్ ఖచ్చితంగా పెట్టి అన్నకు వాట్సాప్ పెట్టరా.